హలో అండి. 2 డేస్ బ్యాక్ మా హాస్పిటల్‌కి సడన్ ఆన్సెట్ హెమచురియాతో ఒక పేషెంట్ వచ్చారు. హెమచురియా అంటే యూరిన్‌లో బ్లడ్ రావడం. ఫస్ట్ ఇన్ఫెక్షన్ గానీ, స్టోన్ గానీ కాజ్ అయ్యుంటదనుకున్నాం. కానీ బ్లీడింగ్ సివియారిటీ, బీపీ ఫ్లక్చుయేషన్ చూసి అల్ట్రాసౌండ్ అండ్ సీసీటీ అడ్వైస్ చేశారు. సీఈసీటీలో అయితే ఆర్టెరియల్ ఎన్హాన్సింగ్ మాస్ విత్ రప్చర్ కనబడింది. అంటే ఒక రీనల్ కార్సినోమా అంటే క్యాన్సర్ ఇన్ కిడ్నీ రప్చర్ అయింది. అది కిడ్నీ చుట్టూ మ్యాసివ్ బ్లీడింగ్ కాజ్ చేసింది మరియు యూరేటర్లోకి కూడా రప్చర్ అయ్యేసి యూరిన్లో కూడా బ్లడ్ వస్తుంది. ఈ పేషెంట్ అయితే ఎవ్రీ 6 మంత్స్ హెల్త్ చెకప్స్ చేసుకుంటున్నాడు. ఎవ్రీ 6 మంత్స్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ స్కాన్స్ కూడా చేయించుకుంటున్నారు. స్టిల్ ఈ క్యాన్సర్ ఏ ఇన్వెస్టిగేషన్లో కానీ బయటపడలేదు. సో ఈ పేషెంట్కి అయితే మేము ఎమర్జెన్సీ ఎంబలైజేషన్ చేశాము. మీరు చూస్తున్న ఈ ఇమేజెస్ ఏంటంటే మేము ఆ ట్యూమర్కి సప్లై చేసే బ్లడ్ వెజల్స్ని కాయిల్స్ పెట్టేసి బ్లాక్ చేసాము. సో దట్ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. ఇంకా ఈ ప్రొసీజర్ మొత్తాన్ని జస్ట్ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీతో చేసాము. దట్ ఈ స్మాల్ హోల్ ఇన్ ద గ్రైండ్ రీజన్. ఆఫ్టర్ ప్రొసీజర్ పేషెంట్కి యూరిన్లో బ్లీడ్ అవ్వడం స్టాప్ అయింది మరియు బీపీ కూడా స్టేబుల్ అయింది. ఎమర్జెన్సీకి బ్లీడింగ్ అయితే ఆపాం, కానీ ఎలెక్టివ్ బేసిస్లో అతని కిడ్నీ అయితే ఈరోజు తీసేయవలసి వచ్చింది. క్యాన్సర్ సైజ్ ఎక్కువ ఉండడం వల్ల కిడ్నీని కాపాడలేకపోయారు. సో బ్లడ్ ఇన్ యూరిన్, రెక్టల్ బ్లీడింగ్, బీపీ ఫ్లక్చుయేషన్స్, సడన్గా బీపీ ఫాల్ అవ్వడం, ఇవన్నీ లైట్ తీసుకోకూడదు. ఖచ్చితంగా ఫర్దర్ ఎవాల్యుయేట్ చేసి కాజ్ అనేది కనుక్కోవాలి, దాన్ని ట్రీట్ చేయాలి.